ఎకరానికి సంవత్సరంలో రేవంత్ రెడ్డి ఎంత బాకీ ఉన్నాడు ఎరికైనా ఒక్కొక్క రైతుకు ఒక ఎకరానికి 17,500 రూపాయలు చొప్పున బాకీ ఉన్నాడు. నీకు 2 ఎకరాలుంటే 35,000 బాకీ పడ్డాడు. నీకు 4 ఎకరాలుంటే 70,000 బాకీ పడ్డాడు రేవంత్ రెడ్డి. అందుకే ఇంటింటికి వచ్చే కాంగ్రెస్ నాయకులు రేపు సర్పంచ్ ఎలక్షన్లల్లా, జెడ్పీటీసీ ఎలక్షన్లల్లా, ఎంపీటీసీ ఎలక్షన్లల్లా మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు వస్తారు. వచ్చి మళ్ళా పాంప్లెట్లు పట్టుకొని అమ్మా చేయి గుర్తుకోటేరు, అమ్మా చేయి గుర్తుకోటేరు అని వస్తారు. ఏం అడగాల మీరు? కొడుక ఓటు మాయేస్తా, ఎకరానికి 17,500 రూపాయల చొప్పున బాకీ ఉన్నాడు నీ రేవంత్ రెడ్డి, వాడిని ముందు కట్టుమాను, కడితే తప్పకుండా ఓటేస్తా అని చెప్పి తప్పకుండా చెప్పండి. ఎంత బాకీ ఉన్నాడు ఎకరానికి? 17,500 రూపాయలు బాకీ ఉన్నాడు. 2 ఎకరాలుంటే 35,000 బాకీ, 4 ఎకరాలుంటే 70,000 రూపాయలు బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి. రాగానే బాకీ ఉన్నాను ఎట్లా అడుగుతాం మనం? అవసరమైతే గల్ల పట్టుకొని అడగాలి. ఏమరా కొడుక ఏదో బాగా చెప్తీవి ఎలక్షన్ ముందు, కాంగ్రెస్ గుద్దు గుద్దు అంటివి, అభయాస్తం అంటివి, ఇప్పుడు అభయాస్తం భస్మాసురాస్తం అయింది, నెత్తి మీద భస్మాసురాస్తం అయిపోయి ఆగమైపోతున్నాం, ఏం సంగతి అని అడగాలి. ఇక మా ఆడబిడ్డలు మీకు ఎంత చెప్పిండు? సిల్కకు చెప్పినట్టు చెప్పిండు కేసీఆర్ సారు. ఏం చెప్పిండు కేసీఆర్ సారు? అన్న వస్త్రం కోసం పోతే ఉన్న వస్త్రం పోతుంది, కాంగ్రెస్ వాళ్ళు లంగలు మంచోళ్ళు కాదు, నమ్మకుర్రి అని చెప్పిండు. కాంగ్రెస్ వాళ్ళు ఏమో మీకు మంచిగా అందమైన కబుర్లు చెప్పిరి. ఏమన్నారు? నెలకు 2,500 పడతాయన్నారు. పడ్డాయా లేదా? పడ్డాయా ఒక్కలకన్నా? 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలన్నారు. 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అమలు చేస్తా అన్నారు. మరి మీ ఒక్కొక్కరికి ఎంత బాకీ ఉన్నాడు ఎరికైనా రేవంత్ రెడ్డి? ఒక్కొక్క ఆడబిడ్డకు, ఈ రాష్ట్రంలో ఉండే 1,67,00,000 మంది ఆడబిడ్డలకు రేవంత్ రెడ్డి గారు ఈ ఒక్క సంవత్సరంలోనే 30,000 రూపాయలు బాకీ ఉన్నాడు. నెలకు 2,500 చొప్పున, సంవత్సరానికి 30,000 రూపాయలు బాకీ ఉన్నాడు. సో కాంగ్రెస్ వాడు మీ ఓటు వచ్చినందుకు అడిగితే ఏం చెప్పాలి? ఆడ 30,000 పెట్టుకోడుక, ఆ తర్వాత మాట్లాడతా అని చెప్పి ఎలగొట్టాలి. ఏం చెప్పాలి? ఎంత బాకీ? ఒక ఆడబిడ్డలు చెప్పాలి ఎంత బాకీ ఉన్నాడు. రైతులకు ఎకరానికి 17,500 బాకీ ఉన్నాడు. ఆడోళ్లకు ఇప్పటికి సంవత్సరానికి 30,000 బాకీ ఉన్నాడు. రేపు దబ్బన తప్పిదారి ఇక 12,000 ఇస్తుండు కదా, సరే తీసుకుంటాం మిగతా తర్వాత చూసుకుందామంటే మళ్ళా ఇయ్యాడు. అది కూడా చెప్తున్నా మీకు ఇప్పుడే. ఓట్లప్పుడే పడతాయి పైసలు, ఓట్ల తర్వాత ఇచ్చే రకం కాదు ఇది. పార్లమెంట్ అప్పుడు వేసినట్టు చేసిండు, మీరు డబ్బల ఓట్లేయంగానే వానకాలం ఎగ్గొట్టిండు. మళ్ళా ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ల, జెడ్పీటీసీ ఎలక్షన్ల ఓట్ల కోసం వేసినట్టు చేస్తాడు, తర్వాత ఎత్తుకపోతాడు, మళ్ళా గల్లబడాడు, మళ్ళా 4 ఏళ్ల దాకా పత్తకున్నాడు. అందుకే చెప్తున్నా, ఇప్పుడే పట్టుకోవాలి గట్టిగా. ఓట్లప్పుడు వచ్చినప్పుడే గట్టిగా పట్టుకోవాలి, గట్టిగా కాంగ్రెస్ వాళ్ళని అడగాలి. ఏమాయ కొడక, రైతు భరోసా ఎడవైంది, రైతు బీమా సంగతి ఏంది, రుణమాఫీ సంగతి ఏంది, మాకు ఆడబిడ్డలకు బాకీ పడ్డవు 30,000, దాని సంగతి ఏందని అడగాలి. ఇక చెప్పుకుంటూ పోతే చాలున్నది. 4-5 లక్షల లగ్గాలు అయినాయి తెలంగాణలో ఈ సంవత్సరంలో. ఒక్కొక్క లగ్గానికి ఎంత బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి? మరి తులం బంగారం దొరకలేదా? బంగారం షాపుడు ఇత్తలేడా? లేకపోతే నిన్ను నమ్ముతలేడా? లేకపోతే ఎందుకు పోయింది తులం బంగారం? ఎంతున్నది ఇప్పుడు తులం బంగారం? పిరమైందా? ఎంత అయింది ఇప్పుడు? 80,000 అయిందా? 80,000 అయిందా? అగో 5 లక్షల మంది ఆడబిడ్డలు పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు మీకు ఒక్కొక్కరికి 80,000 రూపాయలు బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ వాళ్ళని అడగాలి, తులం బంగారం ఏడవాయ కొడుక అని అడగాలి. 6 గ్యారంటీలు అన్నాడు. ఇగో చిన్నమ్మ చెప్తాంది, సిలిండర్ ఫ్రీగా వస్తుందా మీకు? 500కు ఇస్తాను కదా, వస్తుందా? కరెంటు 200 యూనిట్లు ఫ్రీ అన్నాడు, వస్తుందా? అక్క చెల్లె కటకుర్రి సోనియమ్మ కడుతుంది అన్నాడు. కడుతుందా సోనియమ్మ ఆడవాయనో ఇందిరమ్మ ఆడవాయనో మనకు రేవంత్ రెడ్డి తలుపుకున్నాడు. పచ్చి మోసగాడు, పచ్చి అబద్ధాల కోరు. నిజంగా ఇవాళ రాష్ట్రం లెవెల్ మీదన్నా 420 చీటింగ్ కేసు పెట్టాలంటే మా ఆడబిడ్డలను కోరుతున్నా నేను. 100 రోజుల్లో ఇస్తా అని చెప్పి సంవత్సరం అయినా ఇయ్యనందుకు మొత్తం ఆడబిడ్డలు పెట్టాలి రేవంత్ రెడ్డి మీద చీటింగ్ కేసు, రాహుల్ గాంధీ మీద పెట్టాలి చీటింగ్ కేసు, కాంగ్రెస్ వాళ్ళ మీద పెట్టాలి గ్యారంటీలు అని చెప్పి మాట దానినందుకు కేసులు పెట్టాలి. ఇక మనం కేసులు పెట్టినా పోలీసు వాళ్ళు ఉన్నారా ఇడ? ఇక పోలీసు వాళ్ళకి దరఖాస్తు ఇచ్చినా వాళ్ళు తీసుకోరు పాపం. వాళ్ళు ఏం చేస్తారు? రేవంత్ రెడ్డి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేస్తాడో ఉల్టా ఏమన్నా చేస్తాడో అని వాళ్ళ భయం. కాబట్టి మీరు కేసు పెట్టినా వాళ్ళు తీసుకోరు. అందుకే మనం ఒక్కటే పని చేయాలి. ఏం చేయాలి? ఓట్లప్పుడే సురుకు పెట్టాలి. మళ్ళా ఓట్లకు వస్తారు, ఎక్కువ దూరం లేదు, చేవెళ్లలో తొందరలోనే ఎమ్మెల్యే ఎన్నిక కూడా మళ్ళా కాబోతున్నది, ఉప ఎన్నిక కాబోతున్నది. మీరు గెలిపించిన ఎమ్మెల్యే
మీరు గెలిపించిన ఎమ్మెల్యే మీరు కేసీఆర్కే ఓటేసిర్రు, ఓటేసి గెలిపించిర్రు. కానీ ఆ ఎమ్మెల్యే ఏందో కానీ రేవంత్ రెడ్డి సంకలది వచ్చిండు. ఇప్పుడు పోయి రేవంత్ రెడ్డి గారు సంకలది వచ్చిండు. ఎందుకు పోయినవాయా అంటే అభివృద్ధి కోసం పోయినా అంటుండు. ఎవరు అభివృద్ధి కోసం పోయినావు నువ్వు? ఏం అభివృద్ధి చేసినావు ఈ సంవత్సరంలో? రైతు బంధు ఇచ్చినవా? లేకపోతే ఆడబిడ్డలకు నెలకు 2500 ఇచ్చినవా? తులం బంగారం ఇచ్చినవా? చదువుకునే పొలగాళ్ళకు స్కూటీలు ఇచ్చినవా? నువ్వు ఇచ్చిన మాట ఒకటి నిలబెట్టుకున్నావా? ఏం అభివృద్ధి అయింది ఈ సంవత్సరంలో? ఉన్నది వీకింది. కాబట్టి నేను అంటున్నా, రేపు ఎలక్షన్ వస్తుంది. ఎలక్షన్ వచ్చినప్పుడు చేవెళ్ళ మాత్రమే కాదు, రాష్ట్రంలో 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ మారినరో 2025 సంవత్సరంలోనే ఆ ఎలక్షన్ కూడా వస్తుంది. మీ చేవెళ్ళ ఉప ఎన్నిక కూడా వస్తుంది. బుద్ధి చెప్దామా కాంగ్రెస్ పార్టీకి? చెప్దామా వద్దా? రైతు భరోసా వేయనందుకు, చెప్పిన మాట ప్రకారం 15,000 ఇయ్యనందుకు, వానకాలం రైతు బంధు ఎగ్గొట్టినందుకు, సంవత్సరం తర్వాత కూడా రైతులకు రూపాయి ఇయ్యనందుకు, రుణమాఫీ అని చెప్పి మోసం చేసినందుకు, 2,500 అని చెప్పి మోసం చేసినందుకు, 6 గ్యారెంటీలు ఎత్తగొట్టినందుకు, పక్కనే ఉన్న కొడంగల్ నియోజకవర్గంలో మా భూమి మేము ఇయ్యము అన్న పాపానికి, మా భూమి మాకే ఉండాలి అట్లెట్లా గుంజుకుంటావు నువ్వు అని అడిగితే 40 మంది రైతులను తీసుకుపోయి జైల్లో పెట్టిండు 40 రోజుల పాటు. గట్ల రైతులను హింసించినందుకు, హీరియా నాయక్ అనే రైతుకు గుండెపోటు వస్తే, గుండె నొప్పి వస్తే బేడీలేసి హాస్పిటల్ కొట్టబోతావా? గందుకేయాలన్నా నీ కోటు. సరే నరేందర్ రెడ్డిని పెట్టినావు. నరేందర్ రెడ్డి చెప్తున్నాడు పక్కకెళ్ళి నాకు, అన్న 37 రోజులు కాదు మళ్ళీ ఒక 40 రోజులు పోమంటే పోయేస్తా, కానీ ఆడబిడ్డలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోమను సిగ్గుంటే రేవంత్ రెడ్డి అని చెప్తున్నాడు. ఒక్క నరేందర్ రెడ్డే కాదు, నేను కూడా చెప్తున్నా, 37 రోజులు కాదు, నీకు దమ్ముంటే 370 రోజులు పెట్టుకో, ఫరక్ పడేదేం లేదు, భయపడేటోడు ఎవడు లేడు. కానీ నువ్వు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకో, నువ్వు ఇచ్చిన ప్రతి హామీ ప్రజలకు ఇచ్చింది నిలబెట్టుకో. నిలబెట్టుకోకపోతే మేము అడుగుతూనే ఉంటాం, ఎంటాడుతూనే ఉంటాం. రైతుల తరపున, ఆడబిడ్డల తరపున, పేద ముసలి వాళ్ళ తరపున కొట్లాడుతూనే ఉంటాం. ఆఖరిగా ముసలోళ్ళం కూడా మోసం చేసిండు. అవ్వా నీకు కేసీఆర్ ని ఒక్కనికే ఇస్తుండు ఇంట్లో 2000, నేను అవ్వకు తాతకి ఇద్దరికి ఇస్తా, ఆయన 2000 ఇస్తుండు, నేను 4000 ఇస్తా అన్నాడు. ఒక్కలకి ఇస్తుండు కేసీఆర్, నేను ఇద్దరికి ఇస్తా అని చెప్పిండు. ప్రభుత్వ ఉద్యోగుల తల్లిదండ్రులు ఉంటే వాళ్ళకు కూడా ఇస్తా అని చెప్పిండు. వస్తున్నాయా మరి 4000? ముసలోళ్ళు చెప్పాలి, వస్తున్నాయా 4000? ఎక్కడ 4000 ఎక్కడిది? ఉన్న 2000 2 నెలలకు కొట్టిండు. 2 నెలల ఉన్న 2000 కూడా కొట్టినాడు రేవంత్ రెడ్డి. ఆ ముసలోళ్ళను కూడా వాళ్ళ చేతిలో ఉన్న ఆసరా కట్టెను కూడా గుంజుకున్నాడు రేవంత్ రెడ్డి. అందుకే నేను అంటున్నా, ఇక ఆయన మాటలకు హద్దు లేదు, నోటికి ఇక ఏమస్తే అదే మాట్లాడతాడు. ఎవడన్నా ప్రపంచంలో ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నాడు, మంది కూటిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకుంటాడా? అమ్మ, మంది కూటిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకుంటాను చూసిరా? కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు కూడా